ఓ తిరకాసు, ఏందయ్యా ఏందో గజగజ అనుకుతున్నావు, అటు ఇటు తిరుగుతున్నావు. రాత్రిపూట దయ్యం కలగిట్లొస్తే గుబులుతోని వణుకు పుట్టిందా ఏంది? ఉండవమ్మా ఉండ. ఎప్పుడు దయ్యాలు పోతాలేనా? నా బాధ నాది, నీ బాధ నీది. ఏమైంది తిరకాసు? ఎప్పుడు నాటుకోడి పుంజు లెక్కన యమ్మ హుషారుగా ఉండేటోన్వి, ఇయ్యాలేంది ఏమో పిల్లి పట్టిన కోడి లెక్కన అయినవు. అయినా పచ్చి బాలెంత తలకు గుడ్డ కట్టుకున్నట్టు ఆ టవల్ కట్టుకున్నవేంది? చలి చంపేస్తుందమ్మా వాణ్య. ఈ చలికి పిల్లి పట్టిన కోడి లెక్కన కాదు, చలి చుట్టిన తిరగాస్తనైపోయా. అయ్యో దేవుడా, ఈ చలి ఎట్టా తట్టుకుంటో నాయనో. ఇట్ట కాదు, ఒక ఐడియా ఇవ్వాల. ఓ తిరకాసు, ఏంది సొక్కాల మీద సొక్కాలేస్తున్నావు? నువ్వు నువ్వా ఇక్కడ చలి చంపేస్తా ఉంటేనన్నా. ఏంది తిరకాసు, నువ్వు చలికి భయపడుడేంది, నువ్వు చలికి వణుకుడేంది? ఆ చలే నిన్ను చూసి గజ 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 వణికిపోవాలి కదా. నువ్వెవరు? చలికే చలి పుట్టించి చెమటలు పట్టించే తిరకాసువు. నువ్వు ఉండమ్మా, నువ్వు నీ ఎటకారమా. ఇక్కడ చలికి తట్టుకోలేక చచ్చిపోతున్నా నేను. ఇంకా చలికే చలి పుట్టిస్తానా? అయినా ఈ వయసులో చలికేం తట్టుకోవాలి చెప్పు. అమ్మమ్మ, అట్టా అంటవేంది తిరకాసు? ఇప్పటికింకా నా వయస్సు నిండా 16 అనుకుంటూ ఎగురుతావు కదా, అలాంటి నీకు చలి పెడతదా? నువ్వు యూత్ తిరకాసు, నువ్వు యూత్. యూత్ అని ఊహించుకున్నంత మాత్రాన చలి పెట్టుకున్నా ఉంటుందా ఏందమ్మా వాణ్య? అబ్బో, ఈ చలి మామూలుగా లేదు కదా. ఓ అమ్మో, ఏ మామూలుగానే ఉండే. ఏం మామూలు తల్లి, 2-3 రోజుల కింద దాకా మామూలుగానే ఉండిందమ్మా. నిన్నటి నుంచి ఒకటే చలి, వణికిపోతుండా. పొద్దున్నే టయానికి లేయాలనిపించడం లేదు, రాత్రి ఏమో బయటికి వెళ్ళాలనిపించట్లేదు. మునుపట్లాగా చలి మంటలు వేసేవాళ్ళు కూడా లేకుండా పోయారమ్మా. అవునవును, వెనుకట ఊరంతా ఒక కాడ కూసుండి చలి మంటలు వేసుకొని మంచి ముచ్చట్లు చెప్పుకునేదట కదా. అవును కదమ్మా, కానీ ఇప్పుడు ఎవరు బిజీలో వాళ్ళు ఉంటే మళ్ళీ ఈ సెల్ ఫోన్లో ఒకటి చేతిలో ఉండా పొద్దుస్తమానం ఇంట్లో కూర్చొని చూసుకోవడానికి. ఎవరన్నా బయటికి వెళ్తుంటా కదా, ఇంకా చలి మంటలు ఎవరేస్తారమ్మా? మరి అన్ని సొక్కాల మీద సొక్కాలు తొడుక్కునే బదులు ఓ స్వెటర్ కొనుక్కోవచ్చు కదా. ఏం చేస్తామమ్మా, మనకు అన్ని టయానికే గుర్తుకొస్తాయి. ఎన్నో అటక మీద ఉంటది, రేపు దాన్ని తీసి పిండి ఆరబెట్టాల. ఇప్పుడు కొత్తది కొనాలంటే మళ్ళీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయమ్మా? ఇచ్చే జీతమే అంతంత మాత్రమైపోయా. పోనీలే, పాతదే తీసి పిండుకొని రెడీ చేసుకుంటాలేమ్మా. జాగ్రత్త, అసలే చలి ఎక్కువ ఉందట, ఇంకా ఉష్ణోగ్రతలు పడిపోయే ఛాన్స్ ఉందట. అసలే వయసు మీద పడ్డది. అవును కదమ్మా, చిన్న పిల్లకాయలకి ముసలి వాళ్ళకి ఈ చలి చాలా కష్టం అమ్మా. అట్లానే కొన్ని క్రీములు కూడా రాసుకోవాలా, పెదాలు ముఖము పగిలిపోకుండా ఉండేదానికి. అంతేకాదు, చేతులకు గ్లౌజులు వేసుకో, కాళ్ళకు సాక్సులు తొడుక్కో, నిండా ముసుగు పెట్టుకొని పండుకో, సరేనా? సరేగానే వాణ్య. ఏందో చెప్పు. ఏం లేదమ్మా, చలికే పొద్దున్నే తొందరగా లేయాలనిపించడం లేదు. ఒక వారం రోజులు గంట లేటుగా వస్తా ఆఫీస్కి, ఓకేనా? నో, టైం అంటే వాణి, వాణి అంటే టైం. నో ఎక్స్క్యూజ్, టైంకు రావాల్సిందే. చలి చలే, డ్యూటీ డ్యూటీ. బాయ్. అబ్బో, భలే ఓవర్ యాక్షన్ ఉంది కదమ్మా నీ దగ్గర. ఏమన్నా? ఓ అమ్మో, నేనేమన్నానమ్మా? చలి బాగా పెరిగింది అని చెప్తా ఉండా అంతే. పబ్లిక్ చలికి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో మీకు తెలిసే ఉంటది కదా, అవన్నీ తీసుకోండి, సరేనా? అన్నట్టు చల్లటి నీళ్ళు తాగుడు బంద్ చేయండి. పడిషం పట్టింది అనుకో, అంత జప్పుని ఇడిచిపెట్టదు మళ్ళా, సరేనా?